బాను నీకు ఒకటే చెప్తున్నా, ఏమైనా ఉంటే మనం ఒక 2 నెలల తర్వాత నా ముందు డబ్బులు. 6 నెలలు అయిపోయిందా? ఇప్పటిదాకా నాకు ఒక్క విషయం కూడా చెప్పలే నువ్వు. నేను ఉండా ఇంట్లో కావాలని పెట్టుకోకున్నందు వాడు ఏదో జోక్ చేస్తుండే, అర్థమవుతుందా? నవ్వెట్లు వస్తుంది అసలు? వాడన్ని ఉత్తమ మాటలు మాట్లాడుతున్నాడు. నువ్వు అవన్నీ అవును నీకేమైనా ఉంటే మనం తర్వాత నా పైసలు నాకు ఇచ్చేసాను. తమ్ముడు పైసలు ఇచ్చేది పైసలు అంతే. అదే తమ్ముడు అన్నాక ఇక నాకు అయిపోయింది కదా, టైం అంతా అయిపోయింది. 6 నెలలు అయినా మస్తు పైసలు అది చేసినావు కానీ వద్దు, నా పైసలు నాకు ఇచ్చేసి. నా భార్య ముందు అక్క ముందు అక్క ముంగ చెప్తేనే ఇస్తావు, లేకుంటే ఇయ్యవు. నేను ఆల్రెడీ నేను ఇంతకు ముందు అడిగి 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 బేజార్ వచ్చింది నీ మీద నాకు. ప్లీజ్ అర్థం చేస్తారా? ఏమైనా ఉంటే నేను తీసుకోపో, మీ షాప్ లో ఏమైనా పని తీసుకోపో. చెప్పిన కాడికి ఇన్న కాడికి ఇన్నా. నేను ఏమంటున్నా తెలుసా అక్క, 2 రోజులు ఉంటాడు అక్క షాప్ లా, 3వ రోజు ఎవడో ఒకరు ఫోన్ చేస్తారా, అది తీసుకొని ఇగో బాను ఇగో నేను ఛాయ్ తాగిపించి మంచిగా కూల్ చెప్తాను. నాకు వద్దు మీ ఛాయ్ వద్దు, ఛాయ్ తాగినా కూడా ఏదో మందు తెప్పిస్తాను. నీ మందు వద్దండం, నీకు వద్దండం. నీ మందు కూర్చొని మాట్లాడుకుందాం. మటన్ తెప్పిస్తాడు. మాట్లాడు, అంతా అయిపోయింది. కూర్చున్నాడే వద్దు నాకు. పోయి మటన్ షాప్ ఇగో కేజీ మటన్ తెప్పిస్తా. ఇంటికి వచ్చినా నీకు ఎట్లాగో ఇయ్యరు కానీ డబ్బులు, ఈయనకి తీసుకెళ్ళు. కానీ ఆయన తీసుకెళ్ళినా ఏం చేసినా రూపాయలు లేదు. నేను మా నెంబర్ పోతే ఏమొస్తుంది? మరి రూపాయలు కూడా రాదు. ఆయన దగ్గర ఎందుకు అడిగినావు? లోపల పోయి మాట్లాడేది పైసలు నాకు ఇచ్చేసి వెళ్ళిపోతా. అరే తమ్ముడు వచ్చిండు, ఛాయ్ పెట్టు. అరే మనం ఇప్పుడు బంధువులెందుకైతావా? నాకు పైసలు తీసుకున్నా ఎవరు పడితే వాళ్ళకి ఛాయ్ పెట్టా నేను. పో బయటికి వెళ్ళిపో, నువ్వు కూడా వెళ్ళు బయటికి వెళ్ళి. మళ్ళీ పైసలు అడుగుతాడు, నీకు అర్థమైతే నువ్వు కూడా బయటికి పో. మెంటల్ లేపకు. మళ్ళీ దాదా